నమస్కారం అండి. ఇవాళ మన బిర్యానీలో వెజ్ బిర్యానీ, నేను జనరల్లీ వెజ్ బిర్యానీలు పొద్దునే చేసేస్తానండి. సో ఇవాళ మనము ఈ వెజ్ బిర్యానీని మనం తక్కువ క్వాంటిటీలో మల్టిపుల్ టైమ్స్ ఎట్లా చేసుకోవచ్చో మనం చూద్దాం. ఇది నేను గ్యాస్ పొయ్యి మీద చూపెడుతున్నాను. ఇగోండి, నేను ఏంటంటే కనుక నేను బరిస్తా సపరేట్ కింద చేసుకోనండి. నేను ఏది నూనె కొంచెం వేసేసి మన ఏది పల్లి నూనె అవ్వచ్చు, లేకపోతే కనుక మనకి సన్ఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం దీన్ని లైట్గా బరిస్తా కింద చేసేస్తామండి. దీంట్లో నేను జనరల్లీ ఉప్పు వెయ్యనండి. ఎందుకంటే కనుక న్యాచురల్లీ కనుక మనకి ఫ్రై అయ్యాయి అనుకోండి, దాన్ని లాంగర్ తీసుకుంటుంది కాబట్టి షుగర్స్ డెవలప్ అవుతాయి. షుగర్స్ డెవలప్ అయిపోతే కనుక మనకి టేస్ట్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనేటటువంటిది నా ఉద్దేశం అండి. ఇప్పుడు ఉప్పు వేసామనుకోండి, ఉప్పు వేసేస్తే కనుక దాని లోపల నుంచి వాటర్ ఊజ్ అవుట్ అయిపోయేసి అది ఫస్ట్ ఉడుకుతుంది, దాని తర్వాత మీకు బ్రౌన్ అవుతుంది. రెండిట్లోనూ ఉండేటటువంటి దాంట్లో వ్యత్యాసం కొంచెం ఉంది. ఫస్ట్ ఉడికేటప్పటికి అది ఓవర్ స్వీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎనీవే, నేను ఇది కరెక్ట్ అని కానీ దాంతో ఇది తప్పని కానీ చెప్పట్లేదు కానివ్వండి. నా పద్ధతి ప్రకారంగా అయితే కనుక ఉల్లిపాయలను వేయించేటప్పుడు నేను ఉప్పు వేయనండి. మొత్తం అంతా ఒకటే ఆయిల్లో వేస్తాం కాబట్టేసి ఆయిల్ మనం ఇప్పుడు జనరల్లీ మనకి బిర్యానీల్లో వాటిలో వచ్చేటప్పటికి బరిస్తా ఫ్రై అయినటువంటి ఆయిల్ని వేస్తారు. దీంట్లో మనకు అది అక్కర్లేదు. నేను దీంట్లో నెయ్యి వాడటలేదండి. నేను డైరెక్ట్గా నేను చేసేటటువంటి బిర్యానీ ఏదైతే ఉందో అది 1 పాట్ బిర్యానీ కింద నేను కన్వర్ట్ చేస్తున్నాను. నేను వన్స్ అగైన్ దీని లోపల వాడేటటువంటి రైస్ మీద నేను మీకు మనం రైస్ వేసే టైంలో మాట్లాడతాను కానివ్వండి. ఇప్పుడు మెల్లమెల్లగా మనం ఏంటంటే కనుక ఒక డిఫరెంట్ స్టైల్గా బిర్యానీ చేద్దాము అనేటటువంటిది నా ఉద్దేశం అండి. చిలకడ దుంపలతో మనం ఇప్పుడు ఒక చిన్న ఫ్రయం లాగా, అంటే కనుక ఒక టిక్కీ టైప్ కింద మనం ఒకటి చేస్తామండి. సో ఈ చిలకడ దుంపలు అవ్వచ్చు, లేకపోతే మీరు ఆలుగడ్డలు వాడచ్చు, లేకపోతే కంద వాడచ్చు, లేకపోతే చామగడ్డ వాడచ్చు. మనకి ఈ మన గద్ద కూరలు ఏవైతే ఉన్నాయో, అంటే మన కంద ఇవన్నీ వచ్చేటప్పటికి గడ్డ కూరలు. ఈ గడ్డ కూరలన్నీ అంటే అండర్ ది ఎర్త్ వచ్చేటటువంటి కూరల్లో వీలైనంత వరకు మనం వాటిని వాడచ్చండి. మనం టిక్కీలు వేరే వాటితో కూడా చేసుకోవచ్చు కానివ్వండి. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు నేను ఈ టిక్కీలని ఈ స్వీట్ పొటాటోని ఏదైతే ఉందో దీన్ని ఉడికిచ్చేసి దీన్ని ఏం చేశానంటే కనుక దీన్ని మ్యాష్ చేశానండి. మ్యాష్ చేసేసి దాని లోపల కొంచెం గరం మసాలాను, దాని తర్వాత పసుపు వేసేసి చూడండి, ఈ బాల్స్ లాగా నేను తయారు చేశాను. ఇప్పుడు వీటిని మనము ఈ రవ్వాను దాని తర్వాత వచ్చేటప్పటికి నేను నువ్వులు వేసాను ఇక్కడండి, తెల్ల నువ్వులు. హల్డ్వే ఇవి. మన పుట్టు తీసేసినవి కావు, నైలాన్ నువ్వులు అంటారు కదండి, నైలాన్వి కావు, ఇవి నార్మల్ నువ్వులు. ఈ నువ్వుల్ని నేను పెట్టేసి వీటి పైన రోల్ చేస్తానండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇగోండి, మనం రోల్ చేస్తాం ఇట్లా. ఇప్పుడు మనము వీటిని ఇట్లా రోల్ చేసేసి ఇగోండి, ఇంకొకటి కూడా చేస్తున్నాను చూడండి. ఇది మనం ఏంటంటే కనుక బేసికల్లీ మనం ఫ్రై అయ్యేటప్పుడు ఒక చిన్న కోటింగ్ కింద తీసుకుంటున్నాము. సో దీన్ని కనుక మనం ఇట్లా రోల్ చేసేసి మనము ఏంటంటే కనుక వీటిని సన్నటి సెగలో ఫ్రై చేయాలండి. ఆ ఫ్రై అయ్యేటప్పుడు అది నేను మీకు చూపెడతాను. థ్యాంక్ యూ. ఇవి క్యారెట్స్. ఈ క్యారెట్స్ని కొంచెం పెద్ద సైజులో నేను కట్ చేసేసి వీటిని కూడా ఆ బరిస్తా ఫైనల్ అయ్యే టైంలో వేస్తానండి, సో దట్ వీటిలో స్వీట్నెస్ వస్తుంది. ఇదిగోండి, నేను క్యారెట్స్ దీంట్లో వేసేసి ఇది ఇప్పుడు బరిస్తా దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సో నేను దీన్ని ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత దీని లోపల మీకు ఖడా మసాలా, మిగతా వెజిటబుల్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని లైట్గా ఫ్రై చేసేసి ఏది మనకి క్యాప్సికమ్ను, దాని తర్వాత కాలీఫ్లవర్. నేను ఓవర్గా వెజిటబుల్స్ వేయనండి. నిన్న అయితే కనుక ఫ్రోజన్ వాడాము, ఇవాళ వచ్చేటప్పటికి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ అండి వాడతాం. ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, దాని తర్వాత యాలుకలు, దాని తర్వాత లవంగము, పట్టాను, దాని తర్వాత వచ్చేటప్పటికి బిర్యానీ ఆకు ఏదైతే ఉందో అది నేను ఈ మన బరిస్తాలో వేస్తానండి.
దీని లోపల ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసేసిన తర్వాత వీటిని ఒకసారి ఫ్రై చేసేందుకు వేసేసి దీని లోపల టమాటాలు కూడా వేసి జస్ట్ ఒక పల్స్ కొట్టి వాటిని దాంట్లో వేస్తానండి. ఇదిగోండి ఈ దంచిన వెల్లుల్లిపాయలు తోలుతో పాటు ఇవి కూడా వేస్తున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇదిగోండి, నేనైతే కనుక ప్రియాది వాడతానండి. ఓకే, సో ఇది కూడా వేస్తామండి. ఇప్పుడు బరిస్తా రెడీ అయిపోయినటువంటి ఐటమ్స్. ఓకే, మనకి సన్నటి సెగ అయిపోయిన తర్వాత డౌట్ వచ్చినప్పుడు మంట ఆపేస్తామండి. ఓకే, మనకి బరిస్తా ఓవర్గా బర్న్ అవ్వకూడదు, అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్. ఓకే, దీని లోపల మనము ఈ వెల్లుల్లిపాయలు వేసేసి కాసేపు రోస్ట్ చేస్తాము. ఓకే, మిగతా ప్రాసెస్ నేను అయినప్పుడు చూపెడతానండి. ఇదిగోండి మిక్సర్లో మనం టమాటాలు కూడా వేసి దీన్ని జస్ట్ పల్స్ కొడతామండి. మనం దీన్ని గ్రైండ్ చేయము, పేస్ట్ లాగా పల్స్ కొట్టినటువంటి మిక్స్చర్ అండి. ఇది కొంచెం కచ్చా బచ్చా కింద ఉంటుంది. అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు అది ప్రాపర్గా కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక చుక్క నీళ్ళు వేయకుండా మనం దీన్ని గ్రైండ్ చేసాము. సో దానివల్ల ఏంటంటే కనుక మనకి ఇంటెన్సిటీను దాని తర్వాత ఫ్లేవరు వస్తుంది. నీళ్ళు యాడ్ చేయొద్దండి దేంట్లో అయినా సరే. ఇదిగోండి నేను ఇక్కడ మన క్యాప్సికమ్ వేసాను. దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసామో ఇది వేసాము. ఇది కాసేపు దీన్ని మనము తిప్పుతామండి. ఇప్పుడు బరిస్తా మీరు కనుక చెక్ చేసుకుంటే కనుక బరిస్తా ప్రాపర్గా అయ్యి రెడీగా ఉందండి. అది మనము ఈ యొక్క యాసిడ్ బేస్లో కనుక, ఎందుకంటే టమాటా యాసిడ్ కాబట్టి దాని బేస్లో కనుక అయినప్పుడు మీకు ఒక ప్రాపర్ గ్రేవీ వస్తుంది. ఓకేనా, ఆ గ్రేవీలో మనము ఏంటంటే కనుక దాంట్లో ఉన్న వాటర్ని బాగా తగ్గించేసి దానిపైన మనము రైస్కి వేస్తామండి. ఇదిగోండి ఇప్పుడు ఇది మన వర్కౌట్ అవుతున్నప్పుడు దీంట్లో పెరుగు కూడా వేసాను, ఎందుకంటే ఒక మోస్తరుగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తిప్పుతూ ఉందామండి. దీని లోపల ఆల్రెడీ వెల్లుల్లిపాయ వేసాము. ఇప్పుడు నేను కొంచెము తరిగిన అల్లము కూడా, అద్రక్కి లచ్చి అంటాం కదా మనము, అది కూడా వేస్తాను. ఓకే, దీన్ని మనము ఒక 10-15 నిమిషాల పాటు దీన్ని కుక్ చేయడానికి మనం ప్రయత్నిద్దామండి. దీని లోపల ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మిరియాలు, దాని తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ పత్తా, దాని తర్వాత స్టోన్ ఫ్లవర్. ఇదిగోండి స్టోన్ ఫ్లవర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. లవంగాలును దాని తర్వాత ఇలాచీలు వేసానండి, అంటే ఖడా మసాలాలు. నేను పౌడర్ మసాలా ఇంకా వేయలేదు. ఓకే, దీని లోపల కొంచెము పసుపు, ఎండు కారము, దాని తర్వాత ధనియాల పొడి నెక్స్ట్ స్టెప్లో వేస్తానండి. ఇదిగోండి ఇప్పుడు మనము కొంచెం మెంతి పొడి, దాని తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి దీంట్లో వేసామండి. ఓకే, ఒక చిన్న రెబ్బ చింతపండు కూడా నేను వేశాను. ఇదిగోండి మనము దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెము బ్లాక్ సాల్టు, దాని తర్వాత వచ్చేటప్పటికి ఎండు కారము, చింతపండు ఒక చిన్న రెబ్బ, ఓకే, ధనియాల పొడి కూడా యాడ్ చేసామండి. ఇంగువ కూడా యాడ్ చేసాము దీంట్లో. ఇప్పుడు నేను ముందర చేసిన బిర్యానీలో నేను స్టోన్ ఫ్లవర్ వాడలేదండి, దీంట్లో స్టోన్ ఫ్లవర్ వాడాను. ఓకే, ఖడా మసాలాల్లో నేను ఎందుకంటే క్వాంటిటీ వచ్చేటప్పటికి దాదాపు ఒక 30 కిలో అవుతుంది కాబట్టేసి 30 నుంచి 1 kg అవుతుంది మీకు ఈ బిర్యానీ. ఓకే, దానికోసం నేను ఏంటంటే 2 లవంగాలు 2 ఇలాచీలు తీసుకున్నాను. ఓకేనా, సో మనకి అది సెట్ అయిపోతుంది అని నా విశ్వాసం. ఎందుకంటే మేము ఓవర్గా మసాలా వేయమండి, ఎందుకంటే కనుక సైడ్ డిష్లతో తింటే బాగుంటుంది కాబట్టి. నేను ఇదిగోండి లాంగ్ గ్రెయిన్ రైస్ వాడాను ఇవాళ. ఇది నేను ఈ బ్రాండ్ తీసుకున్నానండి. ఇది బేసికల్లీ మనకి సెల్లా టైప్ అండి. ఇగో చూడండి, మీకు తొందరగా తొనగదు. ఓకే, మనం బడ్జెట్ ఓరియంటెడ్ తీసుకుంటున్నాం కాబట్టేసి మనకి ప్రోడక్టు కస్టమర్కి కనువిందు కింద ఉండాలి, అందుకని చెప్పేసి ఇవి తీసుకుంటున్నాము. నేను ముందర బిర్యానీలో నేను బ్రోకెన్ ఒరిజినల్ బాస్మతి రైస్ అని చెప్పానండి. దిస్ ఈజ్ నాట్ అ బాస్మతి రైస్, కానీ దిస్ ఈజ్ లాంగ్ గ్రెయిన్ రైస్ అండి. ఇప్పుడు ఇదిగోండి నేను ఈ కప్పుతో నేను 4 గ్లాసుల రైసు, ఇది బాగా క్లీన్ అయినటువంటిది, మొత్తం అంతా మేము జాగ్రత్తగా చూసుకొని చేస్తామండి, క్లీన్ చేసుకుని అదంతా చేస్తాము. తక్కువ క్వాంటిటీ తెప్పించుకొని వెరిఫై చేసుకుని దాని తర్వాత వెళ్తాము. ఇప్పుడు ఈ రైస్ దీని లోపల వేసేసి దీన్ని పైన కింద కాసేపు తిప్పేసి ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవంతా ఆ రైస్ అబ్జార్బ్ చేసుకునేటట్టు ప్లాన్ చేస్తామండి.
ఇదిగోండి ఇప్పుడు మనము మన మెంటు, కొత్తిమీర, దాని తర్వాత వచ్చేటప్పటికి కరివేపాకు కూడా దీంట్లో వేసాము. ఓకే, మనం కసూరి మేతి వేయాలి, అది నేను చివర వేస్తాను. ఓకే, దాని తర్వాత మనకి ఇంకా ఎడిషన్స్ అంటే కనుక రోజ్ వాటరు, కేవడా వాటర్ కూడా దీంట్లోపల వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ, కొన్ని వెజిటబుల్స్ లోపల ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి విచ్ ఆర్ స్ట్రాంగ్. మిగతా వెజిటబుల్స్ నేను సైడ్న ఫ్రై చేసేసి దీని లోపల కలుపుతానండి. ఓకే, ఏంటంటే ఇది ముందర ఇప్పుడు నీళ్లు చల్ల నీళ్ళే వేస్తాను నేను. చల్ల నీళ్లు వేసేసి దీని టెంపరేచర్ని సన్నటి సెగలో మనం ఏంటంటే ఒక బాయిల్ వచ్చిన తర్వాత సన్నటి సెగలో దీన్ని దమ్ము మీద పెడతాము. సో దాని యొక్క ఫైనల్ రిజల్ట్ మీరు చూదురు. కానీ ఇదిగోండి మీకు రైసు నీళ్ళు వేసేసిన తర్వాత మీకు ఈ కలర్ వస్తుంది. దీని లోపల ఆకులు మిగతావన్నీ ఉన్నాయి కాబట్టేసి చూడండి కలర్ ఎంత గొప్పగా ఉందో. దీని లోపల మనం ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్ ఒకటి వేయలేదండి. ఏదో ఎర్ర కలర్ వేయటమో లేకపోతే ఓవర్గా మనం ఎల్లో కలర్ వేయటమో ఇవేమీ లేవండి. ఓకే, ఇది దమ్ముతో అయ్యేది. ఒక మిగతా కూరలు నేను ఫ్రై చేసేసి ఇది అయిపోయిన తర్వాత వాటిపైన వేస్తాను. కొన్ని రెజిన్స్ని కూడా ఫ్రై చేసి వేస్తానండి. అది ఇదిగోండి ఈ బిర్యానీని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మనము దీన్ని దమ్లో పెట్టామండి. ఓకే, ఒక్కసారి బాయిల్ వచ్చేసిన వెంటనే కొంచెం నీళ్లు తీసేసుకున్న వెంటనే ఆ తెర్లును ఆపిచ్చేసేసి మనం ఏం చేస్తామంటే కనుక సిమ్లో పెట్టేసి ఆ చిన్న పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తామండి. ఇదిగోండి ఫ్రై అవుతున్నటువంటి ఆ స్వీట్ పొటాటో బాల్స్ అండి. ఇదిగోండి వీటిని ఫ్రై అయిపోయినటువంటి స్వీట్ పొటాటో బాల్స్ అండి. దాదాపుగా దమ్ అయిపోయినటువంటి మన వెజ్ బిర్యానీ అండి ఇది. ఓకే, దీని లోపల మనం ఇప్పుడు ఫ్రైడ్ వెజిటబుల్స్ అవి వేస్తాము. అదంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, మీ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్స్ మీరు ఫ్రై చేసి చేయొచ్చు. నేనైతే గనక ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేస్తున్నానండి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇదిగోండి ఇది ఈ బాల్స్ చూడండి గట్టిగా ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ ఉడికేసి ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు గనక గమనిస్తే నేను లైట్గా స్టీమ్ వెళ్ళిపోయేందుకు పక్కన తీసి పెట్టానండి. ఓకే, ఎందుకంటే 2 చేతులు వాడాల్సి వస్తుంది కాబట్టి ఒక చేత్తో పట్టుకర ఒక చేత్తో గరిట. నేను అది రికార్డ్ చేయలేదు కానీ మీకు ఇది వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి ఈ బాల్స్ ఏంటంటే తినేటప్పుడు క్రిస్పీ కింద మనం ఇట్లా క్రష్ చేసినప్పుడు మనకు ఒక చాట్ ఫామ్లో వస్తుందండి ఇది. ఓకే, ఇట్ విల్ యాక్చువల్లీ టేస్ట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఓకే, దీని లోపల నువ్వులు ఉన్నాయి. ఓకే, కొంచెం రవ్వ వేసాను, చాలా తక్కువ రవ్వ వేసి మొత్తం అంతా నువ్వులు పైన వేసాను కాబట్టి మనకు ఒక నటీ ఫ్లేవర్ వస్తుందండి. ఓకే, దీని తర్వాత మనం ఫ్రై అయినటువంటి వెజిటబుల్స్ కానివ్వండి లేకపోతే వేరేది ఏమైనా వేసినా కూడా దీని టేస్ట్ బాగుంటుంది. దీంతో అయిపోయింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు నేను మళ్ళీ ఏంటంటే కనుక దమ్లో పెట్టేస్తే కనుక ఉన్నటువంటి లైట్ తేమ కానివ్వండి ఏదైనా సరే అది రైస్ పీల్చేసుకునేసి అది బిరుసు అయిపోతుందండి. ఓకే, బిరుసు అయి మంచి క్వాలిటీ వస్తుంది. డోంట్ వరీ ఆన్ దిస్. ఓకే, ఇది ఇప్పుడే మంచి క్వాలిటీలో ఉంది. ఓకే, దాంట్లో ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.